హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా ఉత్తమిది బోర్లో పడితే బొబ్బట్లు వ్లాగ్. తను బోర్లో పడగానే మా మమ్మీ అయితే తనకు ఏదో ఒకటి స్వీట్ చేయాలి, దీన్ని ఎలాగో స్పెషల్గా సెలబ్రేట్ చేయాలి అనేసి బోర్లో పడితే బొబ్బట్లు అంటారు కాబట్టి మా మమ్మీ బొబ్బట్ల ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసింది. యాక్చువల్లీ తను 3rd మంత్లోనే బోర్లో పడ్డం అయితే స్టార్ట్ చేసింది. 4th మంత్లో అయితే చాలా ఈజీగా పడిపోయింది. అంటే 3rd కంప్లీట్ అవ్వగానే నేనైతే ఇంకొక సింపుల్ డెకోర్ చేసి ఈ ఫస్ట్ మైల్ స్టోన్ అయితే సెలబ్రేట్ చేద్దాము అనుకున్నా. సో అందుకే మా పెరట్లో అరటికాయ చెట్టు ఉంది. సో ఇక్కడ నుంచి అయితే ఫ్రెష్ లీవ్స్ అన్నీ కట్ చేపిస్తున్నా మా తమ్ముడితో. ఇక్కడ ఈ చెట్టు చాలా పెద్దగా అయింది, మేమే వేసాము. ఇంకా మా పెరట్లో చాలా చెట్లు అయితే ఉన్నాయి. ఇది కోకోనట్ ట్రీ, ఇది ఒక వైట్ ఫ్లవర్స్ వస్తాయి దీనికి, మల్లెపూలు. అండ్ చూసారు కదా, ఇవి చిన్న చిన్న అరటికాయ చెట్లు ఇప్పుడైతే పూసాయి. కరివేపాకు, ఇంకా మల్లెపూలు, ఇంకొక టెంకాయ చెట్టు, ఇంకొక చిన్న మల్లెపూల చెట్టు, ఇలా ఇక్కడ ఇది సపోటాది, ఇక్కడ మ్యాంగోవి, ఇక్కడ చాలా చెట్లు అయితే ఉన్నాయి. ఇంకా జామకాయది కూడా ఉంది, నేను అది వీడియో తీయడం మర్చిపోయినా. చూసారు కదా, ఇలా మా మమ్మీ వెనకాల అయితే చాలా ప్లాంట్స్ని అయితే మెయింటైన్ చేసింది. ప్లాంట్ వేయడం గొప్ప కాదు, దానికి డైలీ వాటర్ అవన్నీ కరెక్ట్గా వెళ్తున్నాయా లేదా చూసుకోవడం గొప్ప. సో చాలా బాగా మెయింటైన్ చేస్తే ఇంకా ప్లాంట్స్ కూడా చాలా బాగా పెరిగాయి. మా అరటికాయ చెట్టు అయితే చాలా బాగా పెరిగింది, నా దృష్టి తగిలేలా ఉంది ఆ చెట్టుకి. సో అందుకే ఈ లీవ్స్తో డెకర్ అయితే చేద్దాము అని డిసైడ్ చేశా. సో అందుకే మా తమ్ముడితో అయితే లీవ్స్ అన్నీ కట్ చేయించుకున్నా. ఇంకా నేను లోపలికి వచ్చి ఈ ఫ్లవర్స్ అన్నీ డెకర్ కోసం అయితే తీసుకొని రెడీ చేసుకుంటున్నా. సో ఇలా పెటల్స్గా వేస్తే ఇంకా బాగుంటుంది అనేసి. సో ఇంకా మా మమ్మీ అయితే ఇక్కడ బొబ్బట్లు చేస్తుంది. చిన్న చిన్నవి అక్కడ పెట్టడానికి బాగుండాలి అనేసి మా మమ్మీ ఒకే సైజులో చేయడానికి అయితే ట్రై చేస్తుంది. ఇంకా నేనే ఈ ఫ్లవర్స్ అన్నీ పెటల్స్గా చేసేసా. ఇంకా చూడండి, మా ఇంట్రోవర్ట్ తమ్ముడు, వానికి వీడియోస్ తీయడం ఇవన్నీ కొంచెం ఎక్కువ నచ్చవు. సో అందుకే నేను వాడిని సతాయడానికైనా వీడియోస్ తీస్తూ ఉంటా. ఇంకా ప్రతి ఇంట్లో ఒక ఆర్టిస్ట్ అయితే ఉంటారు. మా ఇంట్లో మా అక్క ఆర్టిస్ట్. ఏదైనా కట్ చేయడం కానివ్వండి, పెయింటింగ్ చేయడము, డెకార్స్లో అన్నిట్లో మా అక్క బాగా చేస్తుంది నాకన్నా. సో అందుకే తననైతే ఇలా కట్ చేసి ఇవ్వు, నాకు ఒకే సైజులో నీకైతే బాగా వస్తాయని తనతో అయితే ఇలా కట్ చేపిస్తున్నారు రౌండ్ షేప్లో. సో మా అక్క అయితే ఇలా డెకోర్ చేయడంలో, ఫొటోస్ తీయడంలో చాలా క్రియేటివిటీ చూపిస్తుంది. తను డ్రాయింగ్స్ అవన్నీ కూడా చాలా బాగా ఇస్తుంది. సో ఇంకొక వీడియో ఉంది, మా ఉత్తమి నేమ్ రివీలింగ్ కూడా మా అక్కనే చేసింది. అది ఇంట్లోనే చేసింది, బయట ఎక్కువ కాస్ట్ అవుతుంది అనేసి. ఆ వీడియో కూడా పెడతా, నేను పెట్టడం మర్చిపోయినా. ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఇంట్లోనే చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి. సో ఆ వీడియో కూడా చూడండి, త్వరలోనే ఆ వీడియో కూడా పెడతా తను ఎలా చేసింది అనేసి. సో చూస్తున్నారు కదా ఎంత బాగా కట్ చేస్తుందో. స్వేర్ నాకైతే ఎంత బాగా వచ్చేది కాదు. సో అందుకే నేను తనకి ఆ పని అప్పచెప్పి నేను వీడియో అయితే తీస్తున్నా. ఇంకా నెక్స్ట్ ఇలా తనని పడుకోబెట్టి అన్నీ రెడీ చేయాలి కదా. సో ఈ రెడీ చేసేదైతే నేను చేస్తున్నా. ఇవన్నీ చిన్న చిన్నవి నేను చేయగలను, అలా కట్ చేసేవి అవన్నీ నాకు కొంచెం ఇబ్బంది అని చెప్పొచ్చు, ఎందుకంటే నాకు అంత ప్రాపర్గా రాదు. సో ఇలా నేనైతే అన్నీ అరేంజ్ చేసుకుంటున్నా. ఇలా స్లేట్ పైన బోర్ల పడితే బొబ్బట్లు అనేది రాపిచ్చాను మా అక్కతోనే. సో ఇలా సింపుల్గా అయితే అరేంజ్ చేసుకుంటున్నాము. మేమంతా చేసేది చూసి ఇక్కడ మా కుశల చూడండి, నేను కట్ చేస్తా, నేను డెకోర్ చేస్తా అని తను కూడా స్టార్ట్ చేసేసుకునింది. ఇంకా ఇలా లీవ్స్ అన్నీ పెట్టాక ఇలా ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేస్తున్నా. ఎలా టర్న్అవుట్ అవుతుందో తెలీదు, కానీ నా మైండ్లో ఒకటి ఉండే. సో అదైతే నేను ఫాలో అవుతూ అలానే చేసుకుంటూ వచ్చాను. సో ఇలా సింపుల్గా లీవ్స్లో ఫ్లవర్స్తో అయితే నేను చేశాను. ఎక్కువ చేయడానికి నాకైతే అంత పెద్ద ఓపిక లేదు. నేను ఇంత చేస్తుంటేనే నాకే ప్రౌడ్ అనిపిస్తుంది. ఓకే, నాకు ఇంత పేషెన్స్ అయినా వచ్చింది. ఫస్ట్ అయితే నాకు ఇంత కూడా పేషెన్స్ లేకుండే, ఇలాంటి దాంట్లో ఇంట్రెస్ట్ అయితే అస్సలు లేకుండే. సో మేబీ కూతురు పుట్టగానే ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయేమో. సో ఇక్కడ మా మమ్మీ అయితే ఉత్తమీని రెడీ చేస్తుంది. చూడండి తను ఎలా నవ్వుతుందో. తనకు స్లీపీ మూడ్లో ఉంటే డిస్టర్బ్ అయిపోతుంది అనేసి తనకు ఫస్ట్ అయితే బాగా పాలు తాపించి ఒక రౌండ్ నిద్ర అయితే చేపించాము. సో తను ఫ్రెష్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది, క్రాంకీ అవ్వదు అనేసి. సో ఇంకా లేవగానే చూడండి ఎలా స్మైల్ చేస్తుందో.
ఇప్పుడే కెమెరా అటెన్షన్ అంతా తన వైపు తీసుకుంటుంది. సో ఫ్యూచర్లో అయితే తను బాగా వ్లాగర్ అవ్వడంలో ఏం డౌట్ లేదనిపిస్తుంది నాకు. తను ఫొటోస్ తీస్తుంటే ఫొటోస్ చూస్తుంది, వీడియోస్ చూస్తుంటే కూడా ఫోన్ చూస్తుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. సో ఫైనలీ బొబ్బట్లు పెట్టాక మా డెకోర్ అయితే ఇలా ఉంది. సింపుల్గా ఫాస్ట్గా అయితే చేసేసాము. సో ఇలా పెట్టగానే రొటేట్ అయిపోతుంది తను. నేను ఎంత కష్టపడి ఎంత చేసినా నా కూతురు అయితే ఒక నిమిషంలో ఇట్లా అన్నీ పీకి వేసింది. సో చూస్తున్నారు కదా, ఏమబ్బా వీళ్ళందరూ నన్నే చూస్తున్నారు అని ఫస్ట్ అయితే షాక్ అయింది. తర్వాత వాళ్ళని తీసుకొని నేనేం చేయాలి అని బోర్లు అయితే పడిపోయింది. ఫస్ట్ ఇప్పుడు అందరు తన వైపే చూస్తున్నాం కదా, ఎందుకు వీళ్ళు ఇలా చూస్తున్నారు, నన్నే ఎందుకు చూస్తున్నారు అని చూసింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బోర్ల పడి అన్నీ పీకడం, ఫ్లవర్స్ అన్నీ పిక్ చేయడము, అవి బొబ్బట్లన్నీ పీకడం అయితే స్టార్ట్ చేసింది తను. ఇలా మా డాటర్ ఫస్ట్ మైల్ స్టోన్ అయితే ఇలా అయ్యింది. నేనైతే ఇంకా తను ఇట్లా బోర్న్ ఫేజ్లోనే ఉన్నా. ఇలా ఫస్ట్ పుట్టగానే ఇట్లా చూసింది, తను ఫస్ట్ టైం ఎత్తుకున్నది ఆ ఫీలింగ్లోనే ఉన్నా. తను అయితే ఫాస్ట్గా పెరిగిపోతుంది. అప్పుడే బోర్ల పడుతుంది, అన్నీ పిక్ చేసుకుంటుంది, నోటీస్ చేస్తుంది, మనుషుల్ని నోటీస్ చేస్తుంది, అన్ని యాక్టివిటీస్ చేస్తుంది. తన మేజర్ ఫస్ట్ మైల్ స్టోన్ కూడా రీచ్ అయిపోయింది. పిల్లలైతే చాలా ఫాస్ట్గా పెరుగుతారు. నాకైతే తను ఇంకా నిన్న మొన్న పుట్టిందేమో అనిపిస్తుంది. ఇంకా మెడ నిలబడలేదు ఏమో అన్నట్టు. కానీ తనైతే బోర్ల పడుతుంది, హెడ్ స్ట్రైట్గా పెడుతుంది. ఇలా చాలా ఫాస్ట్గా అయితే పెరిగిపోతుంది అబ్బా నా కూతురు అని. ఇప్పుడే నేను ఆల్రెడీ తన న్యూ బోర్న్ ఫేజ్ అయితే మిస్ అయిపోతున్నా. ఇంకా కొంచెం పెద్దగా అయితే ఈ ఫేజ్ కూడా మిస్ అయిపోతాము. సో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ని ఇలా క్యాప్చర్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి మళ్ళీ రావు, తర్వాత మేమే మిస్ అవుతాము. అలా మిస్ అయినప్పుడు ఇలా చూసుకుని కూడా సంతోషపడవచ్చు అనేసి. చూసారు కదా, ఎలా పడుకోబెట్టినా అలా రొటేట్ అయిపోతూనే ఉంటుంది, రోలింగ్లోనే ఉంటుంది తను ఎప్పుడు. సో ఇలా చేశాక నెక్స్ట్ మేజర్ పని క్లీనింగ్. అవన్నీ చేసే వరకు ఉన్న జోష్ ఇవన్నీ ఊడవడంలో తీసి పెట్టడంలో అయితే ఉండదు. సో ఉత్తమిది బోర్ల పడితే బొబ్బట్లు అయితే ఇలా చేసాము. తన ఫస్ట్ మైల్ స్టోన్ అయితే మేము ఇంట్లోనే సింపుల్గా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.